ఈ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంటర్నేషనల్, నేషనల్ అలాగే రీజనల్ ఇలా 3 విభాగాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ మీకు తెలిసినటువంటి అంశమే అంతర్జాతీయ అంశాలు అని అంటాం. ఈ అంతర్జాతీయ అంశాలను గురించి తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ నేషనల్ అని అంటున్నాం, జాతీయ అంశాలను గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ రీజనల్ అని అంటున్నాం, రాష్ట్ర అంశాలను గురించి తెలుసుకోవాలి. సో ఇక్కడ అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర అంశాలు ఎక్కడ లభిస్తాయి సార్ అని అంటే ఇవి రెగ్యులర్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకి పేపర్ సోర్స్ ఉంటుంది, అలాగే దీనితో పాటు మనకి కొన్ని వెబ్సైట్ సోర్స్ ఉంటుంది. సో ఈ సోర్స్ని బేస్ చేసుకొని ఈ క్లాస్ అనేది మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తాం. సో ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఏ అంశాలను మాట్లాడుతాము అని అంటే భారత్, అలాగే భారత్తో పాటు మంచి సంబంధాలను కలిగి ఉన్నటువంటి దేశాలు, మంచి సంబంధాలు లేకుండా డిస్కస్ చేయొద్దా సార్ అంటే అవి కూడా డిస్కస్ చేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ మనకి గుడ్ టర్మ్స్ ఏం లేవు. సో ఇలాంటి అంశాలు అంటే భారత్ నైబర్ కంట్రీస్, అలాగే భారత్తో పాటు ప్రపంచ దేశాల్లో ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉన్నటువంటి కంట్రీస్, ఈ ప్రపంచానికి పెద్ద దేశాలుగా ఉండేటువంటి అభివృద్ధి చెందిన దేశాలను గురించి, అలాగే వాటితో పాటు యూరప్ దేశాలను గురించి, ఇలాంటివన్నీ కూడా మనం ఇంటర్నేషనల్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఇంటర్నేషనల్లో అత్యంత కీలకమైనటువంటిది ఏంటి అని అంటే అంతర్జాతీయంగా సంస్థలు, ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఈ ఆర్గనైజేషన్స్లో మనకి యుఎన్ ఉంటుంది, ఐక్యరాజ్య సమితి అని అంటాం దీనినే. అలాగే దీనితో పాటు మనకి G20 లాంటి గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ 20 అని అంటున్నాం. ఇటీవల ఆఫ్రికన్ యూనియన్ కూడా ఇందులో చేరింది. అలాంటి అంశాలను గురించి తెలుసుకుంటాం. అలాగే నెక్స్ట్ దీనితో పాటు మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో G7 లాంటి కూటమిలు ఉంటాయి. సో వీటిని గురించి నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక ఇవే కాకుండా మనకి కొన్ని ముఖ్యమైన సదస్సులు, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి సదస్సులు ఉంటాయి, వాటిని గురించి కూడా నేర్చుకుంటాం. సో ఇలా ఒక సంవత్సరానికి సంబంధించి అంటే ఒక సంవత్సరం మీన్స్ మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ అనేది మీకు ఏ జూలైయో, ఆగస్టో, సెప్టెంబర్లో జరుగుతుంది అనుకుంటే 2025 జనవరి 1 నుంచి మనకి సమాచారం అనేది ఉండాలి. ఈ సమాచారం నుంచి మనం ప్రిపేర్ అయితే ఇట్స్ బెటర్. అంతకంటే